నేడు రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు జీవో 46 ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జీవో వికారాబాద్కు చెందిన మదివాల మచ్చదేవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషన్ దాఖలు చేశారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని తెలిపారు. ఇక జీవో నెంబర్ 46లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. ఎంపికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషన్లో తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఇచ్చారు కానీ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని తెలిపారు. జీవో నెంబర్ 46లో బీసీలోని ఏబీసీడీలకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదని పిటిషన్లో మచ్చదేవ్ తెలిపారు. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 46పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను రద్దు చేయాలంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు న్యాయస్థానంలో సైతము పలు పిటిషన్లు దాఖలు కావడం. ప్రధానంగా ఇటీవల పంచాయతీ శాఖ విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 46ని రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో వికారాబాద్ చెందినటువంటి మదివాల మచ్చదేవ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై నిన్న విచారించిన కోర్టు ఈ రోజు అత్యవసరంగా విచారించిన అవసరం లేదు, ఈ రోజు విచారిస్తామని హైకోర్టు దాన్ని పిటిషన్ ని ఈ రోజు వాయిదా వేసింది. మరి కాసేపులోనే ఈ పిటిషన్ పై తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా జీవో నెంబర్ పంచాయతీ శాఖ ఇటీవల విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 46ని వెంటనే రద్దు చేయాలి. దీంతో పాటు రిజర్వేషన్ లో సంబంధించిన బీసీలో ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలి. దీంతో కాకుండా అలా కాకుండా బీసీలకు మాత్రమే బీసీలని తక్కువ చూపే విధంగా ఈ యొక్క డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని బహిర్గతం చేయకుండా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా తాత్పర్యం చేస్తున్నారు. దీంతో పాటు ఎంపైరికల్ బహిర్గతం చేయలేదు, దాన్ని కూడా బహిర్గతం చేయాలంటూ కూడా ఈ పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై మరి కోర్టు ఓవైపు మనం చూడొచ్చు, ఇప్పటికీ గ్రామ పంచాయతీ 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా నిన్న నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 5,000 పైగా దాదాపు సర్పంచ్లకు 3,242, అదేవిధంగా వార్డు మెంబర్లకు 1,080,821 సంబంధించిన నామినేషన్. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. కోర్టుల్లో కూడా ఈ పిటిషన్లో దాఖలు కావడం పట్ల కొంత అభ్యర్థులు వెనక్కి అడుగు వేస్తున్నారు. క్లారిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క నామినేషన్ల ఇంకా ప్రక్రియ అనేది ఇంకా వేగవంతం కూడా అయ్యే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ వేదికగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలతో పాటు 46 జీవోకు సంబంధించిన అంశాలపై మరి కోర్టు ఎలాంటి ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. అదే రైట్ సునీల్, థ్యాంక్ యూ. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు పలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
తెలంగాణ ఈగల్ టీం దేశ రాజధానిలో భారీ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయింది. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించి 50 మందిని అదుపులోకి తీసుకుంది. వీళ్లంతా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న నైపుణ్యాలని తేలింది. ఇక ఢిల్లీ పోలీసుల సహకారంతో తెలంగాణ ఆపరేషన్ నిర్వహించింది. 100 మంది స్థానిక పోలీసులు, 124 మంది ఈగల్ టీం సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సుమారు 20 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. తనిఖీల్లో డ్రగ్ కింగ్ పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్లు పట్టుబడ్డారు. వీళ్ల నుంచి భారీగా మత్తు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్ టీం వరుసగా మెరుపు దాడులు చేస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు లింకుల నేపథ్యంలోనే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తుంది. ఢిల్లీతో పాటు గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలోనూ స్థానిక పోలీసుల సహకారంతో అంతరాష్ట్ర ఆపరేషన్స్ చేపట్టింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, తెలంగాణ ఈగల్ టీం దేశ రాజధానిలో భారీ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఏకకాలంలో అయితే పలు చోట్ల సోదాలు కూడా నిర్వహించి దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు, ఎలా తీసుకొని వస్తున్నారు, ఎలా అమ్ముతున్నారు, ఈ 3 ప్రధానమైనటువంటి పాయింట్స్. సో ఈ నేపథ్యంలోనే ఈగల్ టీం, తెలంగాణకు సంబంధించినటువంటి ఈగల్ టీం రంగంలోకి దిగింది. ఎంక్వైరీ చేశారు. చాలా లోతైన ఎంక్వైరీ చేసినప్పుడు నైజీరియా ముఠా ఏదైతుందో ఆ నైజీరియన్ ముఠా అయితే బయటపడింది. ప్రధానంగా కూడా ఇప్పుడు కొన్ని విషయాలు అయితే మనం చెప్దాం. వాళ్ళు తీసుకొని వచ్చేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికీ కనిపించకుండా, అనుమానం రాకుండా, మెయిన్ ఒకటి అనుమానం రాకుండా ఉండేందుకు ఎలా తీసుకొని వస్తారంటే ప్యాక్ చేసినటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టల్లో పెట్టడం, లేకపోతే షూ ఉంటుంది కదా, షూలలో కింద దాచిపెట్టుకోవడం, అలా సీక్రెట్గా ఈ మొత్తం డ్రగ్స్ అంతటిని కూడా తీసుకొని రావడం. ఒక 50 మందిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. 50 మంది కలిసి కనీసం ఎంత లేదన్నా కానీ ఒక్కొక్కరు ఒక 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు తీసుకొని వచ్చినా సరే పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ వచ్చినట్టు. ఒక్కొక్క గ్రాము వేలల్లో అమ్ముతుంటారు. ఒక గ్రామ్ వచ్చేసి వేలల్లో అమ్ముతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే వైజాగ్, ఢిల్లీ కేంద్రంగా రంగంలోకి దిగినటువంటి ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ చేసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి 50 మంది నైజీరియన్లు ఎవరైతే ఉన్నారో ఆ నైజీరియన్లందరినీ కూడా అదుపులోకి తీసుకుని రైట్ నౌ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఒక్కొక్క నైజీరియన్ పట్టుకోవడానికి 2 కానిస్టేబుల్ రంగంలోకి దిగారంటే వాళ్ళు ఏ స్థాయిలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారో అర్థమైపోతుంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి, ప్రధానంగా కూడా నైజీరియా నుంచి ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా భారతదేశంలోకి తీసుకురావడం, అది ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇవి అన్ని ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్ జాబ్ చేసేటటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వీటన్నిటిని కూడా అమ్ముతూ ఉంటారు. బేసిక్గా డ్రగ్స్ అంటేనే గంజాయి కూడా వస్తుంది. కానీ ఈ నైజీరియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ నైజీరియన్స్ మాత్రము గంజాయి జోలికి వెళ్ళరు. వీళ్ళంతా కూడా చేసేటటువంటి అమ్మకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అమ్ముతారు. అంటే గంజాయి అంటే లోకల్గానే దొరికిపోతుంది, అది ఈజీ ప్రాసెస్. అదంతా కూడా 50, 100, 500, 300 ప్యాకెట్కి అయితే దొరికిపోతుంది. కానీ ఇవన్నీ కూడా 1 గ్రామ్ వచ్చేసి వేలల్లో అమ్ముతున్నారు. కాబట్టి ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి, అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ని అంతటినీ కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొని రావడం, అవి అక్కడ చీప్గానే దొరుకుతాయి. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మాత్రము వేలల్లో అమ్ముతుంటారు. అలా అమ్మేటటువంటి ముఠానైతే ఈగల్ టీం పట్టుకుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే పట్టుకున్నారు. విచారణ ఇప్పుడైతే జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. సీట్ ముందు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. కానూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక వైవి సుబ్బారెడ్డిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై ఈ విచారణ సాగనుంది. డిసెంబర్ 2వ తేదీన సిఐడి అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరకామణి చోరీ కేసు క్లైమాక్స్కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఇక సిఐడి కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
పరకామణి కేసులో సిట్ ముందు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. కానూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వైవి సుబ్బారెడ్డిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు విచారిస్తున్నారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై ఈ విచారణ సాగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అనిల్, పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొద్దిసేపు క్రితమే విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పరకామణిలో జరిగినటువంటి చోరీ, ఆ తర్వాత ఆ అంశాన్ని సెటిల్ చేసినటువంటి విధానానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డారు. ఆ చోరీకి పాల్పడ్డటువంటి నగదు ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కూడగట్టారు. అయితే దీనికి సంబంధించి గతంలోనే ఒక కేసు కూడా నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత దీన్ని విచారించి దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి టీటీడీ అప్పటి పెద్దలు ఆ విధంగా చేయకుండా కేసును లోక్ అదాలత్లో రాజీ చేసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పరకామణి చోరీ అంశానికి సంబంధించి విచారణ గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే గతంలో టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి భూమాన కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా టీటీడీ ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డిని కూడా సిట్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి. తాజాగా వైవి సుబ్బారెడ్డి కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పరకామణిలో గతంలో ఏం జరిగింది, పరకామణిలో చోరీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ చోరీ జరిగిన తర్వాత దాన్ని సెటిల్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి బ్యాంకు లావాదేవీలు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్టు ఈ రోజు విచారించబోతుంది. వైవి సుబ్బారెడ్డి నుంచి సమాచారాన్ని రాబట్టబోతుంది. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని సిట్టు విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. డిసెంబర్ 2వ తేదీలోపు కోర్టుకు సిట్టు తన పూర్తి నివేదికను అందించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సిట్టు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు సుబ్బారెడ్డిని విచారణకు పిలిచింది. ఇక సుబ్బారెడ్డి విచారణకు విజయవాడ వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా సిట్టు కార్యాలయానికి వెళ్లారు. సిట్టు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోపల ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి వైసీపీ నేతలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. పరకామణి చోరీకి సంబంధించి గతంలో ఏం జరిగింది, దీనికి వెనుకటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అప్పటి టీటీడీ పెద్దలు ఎవరు అనే అన్ని అంశాలకు సంబంధించిన లోతైన విచారణ అయితే జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అనేది రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ప్రకటన రిలీజ్ చేసింది. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు ప్రకటించారు. తాను తన సహచరులు జనజీవన స్రవంతిలోకి వెళ్లడానికి ఆయుధాలను వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వెల్లడించారు. ఇప్పుడు పోరాటానికి సరైన సమయం కాదని నక్సల్స్ ప్రతినిధి తెలిపారు. సాయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. సాయుధ విరమణ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన రిలీజ్ అయింది. అందరు కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు ప్రకటించారు. తాను తన సహచరులు జనజీవన స్రవంతిలోకి వెళ్లడానికి అంగీకరిస్తున్నారు. ప్రజలకు ద్రోహం చేయడం కాదని వెల్లడించారు. ఇప్పుడు పోరాటానికి సరైన సమయం కాదని నక్సల్స్ ప్రతినిధి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 6 ఏళ్లుగా అఖిల శ్రీకాంత్
ప్రేమించుకున్నారు. ఒక వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం లండన్ నుండి తిరిగి వచ్చారు శ్రీకాంత్. ఇక అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండడంతో మనస్తాపంతో గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక ఈరోజు మృతి చెందారు శ్రీకాంత్. ఇక శ్రీకాంత్ మృతదేహంతో గ్రామస్తుల్లో విషాదశాలు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా ఏరుగట్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ అనిల్. ఇటు నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం దోమకొండ గ్రామంలో విషయం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడం అని చెప్పి మనస్తాపం చెందిన పెళ్లికి ఒక రోజు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు ఒక యువకుడు. అయితే మృతదేహంతో బాధితులు ఎరుగట్ల పోలీస్ స్టేషన్ ముందు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అయితే 29 ఏళ్ల నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ప్రేమ విషయంలో మోసపోయాడు. అదే గ్రామానికి చెందినటి వెంకయ్య గారి అఖిలతో 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ పేరుతో కుటుంబ సభ్యుల నటన చేస్తూ అబ్బాయితో డబ్బులు వసూలు చేస్తూ తెప్పించుకుంటూ అబ్బాయిని డబ్బుల రూపంలో వస్తువుల రూపంలో వాడుకుంటూ అతనిని లండన్ నుండి పెళ్లి పేరుతో ఇండియాకు రప్పించింది. అయితే చివరికి వేరే అబ్బాయితో నవంబర్ 7న వివాహం కుదిర్చి పెళ్లి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే నవంబర్ 6న సూసైడ్ చేసుకుంటూ రోడ్డు కూడా రాశాడు శ్రీకాంత్. అయితే అదే రోజున ఎరగట్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. అబ్బాయి హైదరాబాద్ నుండి నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ 27న తెల్లవారుజామున మరణించాడు. అయితే అమ్మాయి దీనికి సంబంధించి అమ్మాయి పూర్తిగా అబ్బాయిని మోసం చేశారని చెప్పి అబ్బాయి సంబంధించిన బంధువులు కూడా అయితే డెడ్ బాడీని పెట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆందోళనకరంగా మారింది. అయితే కేవలం మా అమ్మాయి మోసం చేసిందని తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అక్కడ అబ్బాయి బంధువులు కూడా ఆందోళన చేపట్టడం జరుగుతుంది. అయితే పోలీసులు ఎంతవరకు వాదించినప్పటికీ కూడా వారు వినడంలో ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు అని. అంటే ఇప్పుడు శ్రీకాంత్ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో అఖిల, ఈయన మృతిపై ఏమైనా స్పందించిందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా అంటున్నారా? ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అక్కడ ఎరుగట్ల పోలీస్ స్టేషన్ వద్ద అబ్బాయి బంధువులు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికి కూడా అమ్మాయి సంబంధించిన అమ్మాయి కావచ్చు, అమ్మాయి బంధువులు కావచ్చు ఏ విధంగా స్పందించడం లేదు. తమకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన వారిపై కఠినంగా శిక్షించాలి. ఎవరైతే ఆ అఖిల ఎవరున్నారో వాళ్ళ బంధువులు వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మాత్రం ఉందని చెప్పవచ్చు అని. అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ అమ్మాయి విషయం తెలియడంతోనే వేరే వ్యక్తితోటి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారా, లేదంటే నార్మల్గా చేసుకోనికి సిద్ధమయ్యారా? అంటే ప్రభుత్వం వీళ్ళు కొంత వీళ్ళు మధ్య ప్రేమ వివాహం జరిగింది. ప్రేమ పేరుతో అమ్మాయి పూర్తిగా వాడుకుని డబ్బుల విషయంలో కావచ్చు ఏదో వస్తువు రూపంలో పూర్తిగా వాడుకుంది. అయితే చివరకు తను మోసపోయాని చెప్పి తెలంతో అతను సూసైడ్ చేసుకున్నారు. అయితే పూర్తిగా అయితే ఈ విషయం కూడా అమ్మాయి బంధువులకు తెలిసినప్పటికీ కూడా దాంతో పాటు అమ్మాయి కూడా ఆమె కేవలం కూడా అబ్బాయి బంధువులు వారు ఆరోపిస్తున్నారు చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా ఏరుగట్టలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వీళ్ళిద్దరూ 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. శ్రీకాంత్ అఖిల అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో యువతి
తేలడంతో లండన్ నుంచి శ్రీకాంత్ అమ్మాయి కోసం తిరిగి వచ్చాడు. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానన్న విషయం తెలియడంతో శ్రీకాంత్ గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీకాంత్ మృతితో గ్రామంలో నిషేధశాలైతే నెలకొన్నాయి. వెంకయ్య గారు అఖిల అమ్మాయి మేము 6 నుంచి లవ్ చేసుకుంటున్నాము. నేను లండన్లో బాగా తెలిసి లేనప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాను. లండన్ నుంచి తప్పించింది. నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. లండన్కి వెళ్ళి వచ్చినాక నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటే నేనేం కావాలి, మేమిద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము. తను ప్రెగ్నెంట్ అవుతానే నేను పెళ్లి చేసుకుంటాను. భయపడక చాలా ధైర్యం ఇచ్చిన. హాస్పిటల్కి వెళ్ళింది. రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఇంటికి వచ్చింది. మన వాళ్ళ మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ చేసేపించింది. నేను ఈ పరిస్థితుల్లో కారణం వెంకయ్య గారు అఖిల అమ్మాయి. మేము 6 నుంచి లవ్ చేసుకుంటున్నాము. నేను లండన్లో బాగా తెలిసి లేనప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాను. లండన్ నుంచి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. లండన్కి వెళ్ళి వచ్చినాక నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటే నేనేం కావాలి, మేమిద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము. అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. భయపడక చాలా ధైర్యం ఇచ్చిన. హాస్పిటల్కి వెళ్ళింది. రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఇంటికి వచ్చింది. మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళి తెలంగాణలో స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఇక అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక బీసీలలో ABCD వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ లో. సునీల్, గ్రామ పంచాయతీ ఎన్నికలపై తాము జోక్యం చేసుకోలేనంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హైకోర్టు హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలి 46 జీవోని ఛాలెంజ్ చేస్తూ వేసినటువంటి పిటిషన్పై ఈరోజు తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ విచారణ చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై దాఖలు చేసినటువంటి జీవో నెంబర్ 46ని వెంటనే రద్దు చేయాలి, ఎలక్షన్స్ని మొత్తం కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు ఎలక్షన్స్ని ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘంగా విచారించినటువంటి చీఫ్
జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఈ సమయంలో అంటే ఇప్పటికే ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవద్దంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిన పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరోవైపు ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న 5,000 నామినేషన్లు కూడా దాఖలు కాయనట్టు అటు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. అయితే ఎలక్షన్ కండక్ట్ చేయాలని మేమే చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ ని ఆపాలని ఏ విధంగా చెప్తామంటూ కూడా పిటిషనర్ పై కొంత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఇప్పటికే ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సమయంలో తాము ఎలక్షన్స్ ని ఆపాలని ఎక్కడ కూడా మేము ఆదేశాలు జారీ చేయలేమంటూ కూడా హైకోర్టు పిటిషనర్ కి సూచించింది. మరోవైపు ఏదైతే డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలంటూ కూడా తాము ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు పిటిషనర్ కి స్పష్టం చేయనుంది. ఇక ప్రభుత్వము బీసీల రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, కేటగిరీలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తిగా కౌంటర్ దాఖలు చేయాలి, కౌంటర్ రూపంలో ఒక నివేదికను సమర్పించాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 6 వారాల్లో ఈ నివేదికను సమర్పించాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ 8 వారాలకు హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ప్రపంచ పటాన్ని ముందుకు నడిపిస్తున్న కాలజ్ఞాని నివాస గృహం ఇది. కోలంటే ఎన్నో జన్మల సుకృత ఫలాలు ఉండాలనుకుంటారు భక్తులు. అలాంటి 100 జన్మలు సార్థకమైనట్లేనని భక్తుల నమ్మకం. ఆ పవిత్ర స్థలంపై నిర్లక్ష్యం, స్వార్థం రాజ్యమేలుతున్నాయి. ఆధిపత్యం కోసం వారసులు, కాసుల వేటలో పాలకవర్గం ఇన్నాళ్లు పట్టించుకోకపోవడంతో కాలజ్ఞాని నివాస గృహం కూలిపోయింది. పావన గృహానికి తాళాలు పడ్డాయి. ఆ ప్రాంతమంతా బోసిపోయింది. వచ్చిన గృహం తిరిగి కట్టేదెప్పుడు, తాళాలు తెరుచుకునేదెప్పుడు? దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి హుసేన్ అందిస్తారు. సంవత్సరాలకు పూర్వం కాలజ్ఞాని బ్రహ్మంగారు నివాస ఇది. బ్రహ్మంగారి మఠం కందిమల్లాయపల్లిలో ఉంటున్నటువంటి ఈ ఇంటిలోనే బ్రహ్మంగారు, ఆయన సతీమణి గోవిందమాంబ కలిసి సంసారం చేసినటువంటి ఇల్లు. ఈ ఇంట్లోనే బ్రహ్మంగారి దంపతులకు 5 మంది కుమారులు. అలాంటి పవిత్రమైన ఇల్లు భక్తులకు పవిత్ర స్థానంగా. ప్రస్తుతము ఇదే ఇల్లు కూలిపోయి దాదాపు 1 రోజులు కావచ్చింది. ఈ కూలివేతకు కారణం ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కావచ్చు, మఠాధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏమైనా సరే ఈ ప్రస్తుతం అయితే కూలిపోయి ఉంది. దాదాపు 1 రోజుల క్రితం మొత్తం ఈ ఇల్లు పూర్తిగా అయిపోయింది. అప్పటికప్పుడు కలెక్టర్ సహా ఇతర అధికారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారి ఇంటిని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. అదేవిధంగా యువ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించి ఈ ఇంటికి సంబంధించి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, నివాసాన్ని తిరిగి నిర్మించాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాదాపు ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు యథాతథంగా ఉంటున్నాయి. వాస్తవంగా ఈ ఇంటి నిర్మాణం జరగడం అంటే దాదాపు 400 ఏళ్లకు పూర్వం జరిగినటువంటి నిర్మాణం. దీని రిపేర్లు మాత్రం జరిగాయి. అయితే పునరుద్ధరణ పనులు మాత్రము ఏమాత్రం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మంగా కూలిపోయేంత వరకు కూడా ఏ ఒక్కరూ పట్టించుకోక దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. ఫలితంగానే బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. ప్రస్తుతము ఎక్కడెక్కడి నుంచి అంటే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎత్తున బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు. వచ్చినా కూడా బ్రహ్మంగారి స్వగృహాన్ని కలగడం లేదు. అదేవిధంగా బ్రహ్మంగారిని ఇదే గ్రామస్తులు కొంతమంది అంటరాని వారిగా పరిగణించి అప్పట్లో తాగునీళ్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉండేది. బ్రహ్మంగారు దీన్ని అవమానంగా భావించి రాత్రికి రాత్రి మహత్యంతో ఒక జింక కొమ్ముతో రాత్రికి రాత్రే ఇక్కడ ఒక బావిని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఆ బావి నీళ్లు తీర్థంగా భావిస్తూ భక్తులు పెద్ద ఎత్తున సేకరించి తీసుకొని ఇళ్లకు తీసుకొని
ఆ భాగ్యం కూడా ప్రస్తుతం భక్తులకు కలగడం లేదు. వెంటనే పాలకవర్గం కానీ, తర్వాత జిల్లా కలెక్టరు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వము స్పందించి బ్రహ్మంగారి ఇంటిని పునరుద్ధరణ జరిపించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విధంగా ఉంటే బ్రహ్మంగారి ముద్దుల మనమరాలు అయినటువంటి ఈశ్వరమ్మ ఉండేటువంటి నివాస స్థలము ఈ ప్రస్తుతము ఇలా ఖాళీగా లో ఈశ్వరమ్మకు సంబంధించినటువంటి ఒక ఇల్లు ఉండేది. ఇది కూలిపోయి కూడా దాదాపుగా 20 ఏళ్లకు పైబడి అయింది. అయినా ఇప్పటికీ మఠాధిపతులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా ఈశ్వరమ్మకు జ్ఞాపకార్థంగా ఒక నిర్మాణాన్ని చేపట్టి ఆమెకు సంబంధించినటువంటి ఆనవాళ్లను ఇక్కడ పెడితే జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. బ్రహ్మంగారి మఠం నుంచి కెమెరామెన్తో హుస్సేన్, రాజ్ న్యూస్.